నమస్కారం. ధర్మాన ప్రసాద్ యూనివర్సిటీలో విద్యార్థి, బొత్స సత్యనారాయణ శిష్యుడు, తూర్పు కోపు కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి శ్రీకాంత్ గారు ఎన్నికల నోటిఫికేషన్ నాటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా తూర్పు కోపులు ఎక్కడున్నారో ఆ ప్రాంతాల్లో తిరుగుతూ ఓటర్లను చైతన్యం చేస్తూ వైకాపా అభ్యర్థుల విజయానికి ప్రచారం చేస్తున్న మామిడి శ్రీకాంత్ గారితో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ. మామిడి శ్రీకాంత్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో జిల్లాలో వైఎస్ఆర్సీపీ సంబంధించి ప్రచారం ఏ విధంగా సాగుతుంది, ఎన్నికల వ్యూహాలు ఏ విధంగా అమలు చేయగలుగుతున్నారు, రేపు జరిగే పోలింగ్కు వైకాపా పార్టీ ఏ విధంగా సంసిద్ధంగా ఉంది? ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈరోజు 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టే పథకాలు సుమారు 90% మందికి అందడం జరిగింది. ప్రజలు కూడా అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు చాలా ఆదరణ చూపెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్నే నమ్ముకున్నారు. ప్రచారం అనేది జరుగుతుంది, అది ఒక పక్క జరుగుతున్న సందర్భంలో కూడా ప్రజలు బెనిఫిషియర్స్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకరోజు ప్రచారం అనేది చేస్తే అయిపోదు. అవును, గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సేవే ప్రచారం, ఇంకందులో దాంట్లో మన సందేహం లేదు. ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు, కూటమి వారు ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఏమయ్యారు? కోవిడ్ టైంలో ఏం కనిపించారు? ఎక్కడ కనిపించారు? ఎవరు కనిపించలేదు. జగన్మోహన్ రెడ్డి గారే ప్రజల్ని ఆదుకున్నారు, ప్రజలకు సేవ చేశారు. ఎంతోమంది చనిపోయారు ఆ రోజుల్లో. ఒక్కరోజు చంద్రబాబు నాయుడు కానీ కూటమి వాళ్ళు ఎవరు రాలేదే. జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్ కానీ, సరుకులు కానీ, నిత్యావసర సరుకులు కానీ చాలా నిజంగా డోర్ డెలివరీ చేశారు. నిజంగా రాష్ట్రానికి ఆ రోజు చేసిన సేవని, అది నిరంతర ప్రక్రియ. అది ఈరోజు ప్రచారం కోసం వచ్చి ఎలక్షన్ గెలిపేద్దాం కోసం మాట్లాడడం అనేది కాదు. అంటే పొలిటికల్ సినారియో ఏ విధంగా మారింది అన్నది. పొలిటికల్ పబ్లిక్ అందరూ కూడా, ప్రజలందరూ కూడా స్టాండర్డ్గా ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉన్నారు ఎవరికి ఓటు వేయాలి. వైకాపాకి ఓటు వేయడం సిద్ధంగా ఉన్నారు. 100%. ఎందుకు అంత నమ్మకంతో మీరు మా వైకాపా పార్టీకి ఓటు వేస్తారన్నంత ఎలాగ నమ్మకంతో చెప్తున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ పేద ప్రజల కోసం, బిలో పావర్టీ లైన్ ఉండే వాళ్ళు ప్రతి వాళ్ళకు డీబీటీ సిస్టమ్ ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్కి వేయడం జరిగింది. వాళ్ళు కూడా మనీ సర్క్యులేషన్ అవుతుంది. ఇంతకుముందు ఎట్లుంటుంది అంటే చంద్రబాబు నాయుడు టైంలో అతను కూడాను కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారు. అయితే ఆ సంక్షేమ పథకాలు చూసి ఇప్పుడు ఓటు వేయడానికి సిద్ధంగా లేరా చంద్రబాబు నాయుడుకి? చంద్రబాబు నాయుడు కొన్ని వర్గాలనే ఆయన ఆకట్టుకున్నారు. ఈయన పేద ప్రజలే తన వర్గం కింద ఆయన సేవ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు లాస్ట్లో 2019 ఎలక్షన్లో ఆయన ఏం చేశాడంటే పసుపు కుంకుమ కింద వేయడం జరిగింది. ప్రజలందరూ కూడా దాన్ని తిప్పికొట్టి 151 సీట్లని వైఎస్ఆర్ పార్టీకి గెలిపించడం జరిగింది. ఈ జిల్లాలో ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది వైకాపా పార్టీ? ఉమ్మడి జిల్లా చెప్తున్నారు. ఉమ్మడి జిల్లాలో నాకు తెలిసి ఉమ్మడి జిల్లాలో 10 స్థానాల్లో కూడా వైకాపా చాలా బలంగా ఉంది. 1-2 స్థానాల్లో పోటీ జరుగుతుంది. దానిలో కూడా మాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది, గెలుస్తామని. అంత ఖచ్చితంగా 10 స్థానాలు గెలుస్తామని చెప్పడానికి గల నమ్మకం? ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా ఎక్కువ శాతం బీసీ వర్గానికి చెందిన ప్రజలు, ఎస్సీ ఎస్టీ ఉన్నారు. సుమారు 90% మందికి బెనిఫిషియర్స్కి సంక్షేమ పథకాలు నేరుగా చేరడం జరిగింది. అందులో ముఖ్యంగా చెప్పాలంటే మహిళలకి ఇవ్వడం జరిగింది. మహిళలు కూడా శ్రీకాకుళం జిల్లాలో మహిళల శాతం ఎక్కువ. మహిళలు కూడా ఇంచుమించు 70 నుంచి 80% మహిళలు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తున్నారు. అంటే మహిళలే మీకు ఓటు వేయాలి అని మీరు ఆలోచిస్తున్నప్పుడు పురుషుల ఓట్లు ప్రత్యర్థి పార్టీకి వెళ్ళిపోతాయి కదా. ఒక ఇంట్లో ఒక గృహిణి ఒక మన ఫ్యామిలీని కంట్రోల్ చేయాలన్నా, ఒక అభివృద్ధికి రావాలంటే గృహిణి చేతిలో ఉంటుంది. మహిళలు వాళ్ళు చెప్పుకునే వాళ్ళ యొక్క పిల్లలు కానీ వాళ్ళ ఒక భర్తని కూడా కన్విన్స్ చేసే మార్గం మహిళలకు ఉంది. అయితే ఆ పరిస్థితి 100% ఈరోజు నాకు తెలిసి మహిళలే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ 2024 రేపు 4వ తారీఖు జూన్ 4న మనం కౌంటింగ్ చూస్తాం. కాబట్టి తప్పనిసరిగా
జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం గారు చేసే బాధ్యత ఒక ఆంధ్ర రాష్ట్ర మహిళలకే ఉంది. అంటే ఇప్పుడు మన జిల్లా పరిస్థితి, మన జిల్లాకు సంబంధించిన ఒక పొలిటికల్ సర్కిల్లో టీడీపీ అధిక స్థానాలు గెలుచుకుంటుంది, వైసీపీ తక్కువ స్థానాలు గెలుస్తుంది అనే ఒక ప్రచారం సాగుతుంది. అయితే ఈ జిల్లాలో ఏ పార్టీ అధిక స్థానాలు సాధిస్తుందో ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి, గత ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది. ఈసారి ఎన్ని స్థానాలు గెలవడానికి అవకాశం ఉంది? అసలుకి ఎన్ని స్థానాల్లో మీరు నిలబెట్టిన అభ్యర్థులు మీ పార్టీ అనుకున్న స్థాయిలో పనిచేస్తున్నారు? మరి నాకు తెలిసి శ్రీకాకుళం జిల్లా పూర్వం నుంచి కూడా తెలుగుదేశం ఉండేది ఎక్కువ. 2004 నుంచి ఒక మార్పు వచ్చింది రాజశేఖర రెడ్డి గారు తర్వాత. అలాగా శ్రీకాకుళం సగం సీట్లు వచ్చినా కూడా అధికార పార్టీలో ఉండేది. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే శ్రీకాకుళం జిల్లా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ పార్టీకి ఉంది. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా అధికార టీడీపీకి ఎక్కువ వస్తాయని అంటున్నారు కదా. నాకు తెలిసి అదంతా సోషల్ మీడియా, ఎల్లో మీడియా హైప్. అది పేపర్ ఒకటి ఉంటుంది, ఎల్లో మీడియా వాళ్ళు చెప్పేది, టీవీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో చూస్తే అంత రాష్ట్రం కాదు, జిల్లా కాదు, ఎక్కడ చూసినా కూడా ఏ కాన్స్టిట్యున్సీ కూడా చూస్తే మొత్తం 170 వచ్చే పరిస్థితి చూపెడుతున్నారు వాళ్ళు. కానీ గ్రౌండ్ లెవెల్లో నేను తిరుగుతున్నాను, గ్రౌండ్ లెవెల్కి వెళ్తే ప్రతి ఇంటికి గడపకి వెళ్తే అక్కడ మహిళలు మనని ఆదరిస్తున్నారు. చూస్తుంటే నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఒకలాగా ఉంది, మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో ఒకలాగా ఉంది. ఇదంతా సృష్టి. ఇదంతా తెలుగుదేశంకి ఏంటంటే ముఖ్యంగా మీడియా చాలా స్ట్రాంగ్. వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ కులం కానీ ఇదంతా కూడా మీడియా మీద ఎక్కువ ఆధారపడి ఉంటారు. అంతేగాని చేతల్లో వాళ్ళు శూన్యం. ఇప్పుడు మీరు చెప్పేటట్టుకు వాళ్ళకి ఎల్లో మీడియా ఉందన్నారు. ఆ ఎల్లో మీడియాని దాటుకుంటూ దేశంలోనే అతిపెద్ద సోషల్ మీడియా కలిగిన వైఎస్ఆర్సీపీ పార్టీ మీకు అనుకూలంగా ప్రచారం చేస్తుంది కదా. ఆ సోషల్ మీడియా ఉన్నది కాబట్టి మనం అంత స్థాయిలో తీసుకెళ్ళగలిగిస్తుంది. వాళ్ళ చేతిలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఉన్న సోషల్ మీడియా వైఎస్ఆర్ పార్టీ మీరు ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆదరణ ప్రజల్లో యాత్రలు చేస్తున్నప్పుడు సిద్ధం సభలు కానీ మరి ఇలాంటి సభలు మరి ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కానీ ప్రజలు లక్షల్లో వస్తున్నారంటే అక్కడే మనకు తెలుస్తుంది కదా, ఏదో విధంగా తెలియాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఆదరణ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఎంత ఆదరిస్తున్నారని ఎలా తెలుస్తుంది? మనం సోషల్ మీడియా చూస్తేనే అంత కాన్ఫిడెంట్ మీకు ఉండడం కూడా కారణం అదే. ఓకే. ఇప్పుడు ఈ యాత్రలకి కానీ బస్సు యాత్రలకు కానీ బహిరంగ సభలకు కానీ వస్తున్న ఎవరైతే జనాలు ఓటర్లు వాళ్ళంతా ఏకదాటిగా ఒకే పార్టీకి ఓటేస్తారని మీరు నమ్ముతున్నారా? కానీ రాజకీయంలో ప్రజాస్వామ్యంలో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. అక్కడ ఆ పార్టీ వాళ్ళు ఉంటారు, ఈ పార్టీ వాళ్ళు ఈ పార్టీ ఉంటారు. ఇక్కడే కాదు, ప్రపంచం దేశంలో ఎక్కడ చూసినా అదే. కానీ ఇక్కడ కొంత న్యూట్రల్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు నాకు తెలిసి లాస్ట్ 1919లో తెలుగుదేశం ఓటేసేవాళ్ళు ఉండొచ్చు, ఎక్కువ శాతం సుమారు 40% వరకు ఉన్నా వాళ్ళు చాలామంది టర్న్ అయ్యారు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ఇవన్నీ చూసి కూడా కొంతవరకు వైఎస్ఆర్ పార్టీకి మొగ్గు చూపెడుతున్నారు. అదేవిధంగా ఎవరైతే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారో, ఎవరైతే ప్రజలను ఆకట్టుకుంటారో, ఎవరైతే సమయం సందర్భం చూసి ఆదుకుంటారో వాళ్ళకే కోరుకుంటారు ప్రజలు. అందరూ న్యూట్రల్ పర్సన్స్ కూడా చాలా వరకు ఇటే చూపెడుతున్నారు. ఇప్పుడు 2014లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి 102 స్థానాల్లో విజయం సాధించారు. అదే మాదిరిగా 2024లో విజయం సాధిస్తామని ఇంకా బదాయించి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. వాళ్ళు 160 సీట్లు అంటున్నారు, మీరు 175 సీట్లు అంటున్నారు. అది వాస్తవంగా మీరు రాష్ట్రంలో ఎన్ని స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది? మీరు చెప్పినట్టు 2014 పరిస్థితి వేరే. ఆ రోజు రాష్ట్రం విడిపోయింది కాబట్టి స్పెషల్ స్టేటస్ తెస్తామని చంద్రబాబు నాయుడు, బీజేపీ, ఈ సోకాల్డ్ పవన్ కళ్యాణ్ అందరూ కలిసి, దత్తపుత్రుడు వీళ్ళందరూ కలిసి ఆ రోజు ప్రకటన చేశారు. తర్వాత అది ఫెయిల్ అయిపోయారు. ఆల్రెడీ బీజేపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఆల్రెడీ 2 సార్లు అధికారంలో ఉంది కాబట్టి 3వసారి పోటీ చేస్తున్నారు కాబట్టి వెళ్తున్నారు కాబట్టి ప్రజలు అందరిని చూశారు. బీజేపీని చూశారు, తెలుగుదేశం చూశారు, మరి వాళ్ళకి తగిన సపోర్ట్ చేసిన పార్టీలు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు చూశారు 5 సంవత్సరాలు. సో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే ప్రాక్టికల్గా వెళ్ళి చూడటం వేరే, చెప్పి మాట్లాడడం చెప్పడం వేరే. వాళ్ళు ఏంటంటే మాటలు చెప్పి గైడ్ చేశారు. మా జగన్మోహన్ రెడ్డి గారు రియల్ ఏం చేస్తాడు అతను అదే చెప్తాడండి. ఇలాగా
లేనిపోయిన మాటలు చెప్పడం కాదు. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్న సందర్భంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు అతను ఏం చెప్తాడు అదే చేస్తాడు. ఈరోజు పెన్షన్ 3,500 అంటే 3,500 వాళ్ళు 4,000 ఇస్తామన్నారు. లేదు, ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు 4,000 ఇస్తే మనం కూడా చెప్పేదాం. లేదు, 3,500 ఖచ్చితంగా 3,500 ఇస్తాడు. ఈయన ఇచ్చే పరిస్థితి లేదు, అన్ని అబద్ధాలు చెప్తాడు, లేనిపోయిన మాటలు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. అధికారం ఏ విధంగా మనం ఎక్కుదామనే ఆలోచనతో ఉన్నాడు తప్ప ఆయన చేసే ప్రజలు కూడా అందరికి తెలుసు. నేను చెప్పానని కాదు, మీరు మాట్లాడడం కాదు, ప్రజలకు అన్నీ తెలుసు అండి. చాలా చాలా తెలివైన వాళ్ళు, ఆ విజ్ఞులు. మనం కూడా వాళ్ళు చూసుకొని మనం మాట్లాడాలి. ఇప్పుడు తూర్పు కాపు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా మీరు ఈ జిల్లాలో విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు, ఓటర్లని అభ్యర్థిస్తున్నారు వైకాపా పార్టీకి ఓటేయండి అనేసి. మీ కాపు సోదరులు, మీ కాపు కుటుంబాలు, కాపు ఓటర్లు వైకాపాతోనే కొనసాగుతున్నాయా? మంచి ప్రశ్న అడిగారు. ఈరోజు తెలుగుదేశం తూర్పు కాపులకి 3 జిల్లాలో ఉన్న తూర్పు కాపులు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరంలో వాళ్ళు ఇచ్చిన శాసనసభ సీట్లు గజపతి నగరం, పాతపట్నం 2 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు, 1 పార్లమెంట్ ఇచ్చారు. మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ 7 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు, 2 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. ఇక్కడే వ్యత్యాసం తెలిసిపోతుంది. వైజాగ్ జిల్లాలో 2 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు, విశాఖపట్నం పార్లమెంట్ ఇచ్చారు, విజయనగరం పార్లమెంట్ ఇచ్చారు. మరి ఇక్కడ హెచ్చర్లను, పాతపట్నం, మళ్ళీ అక్కడ మన నెల్లిమర్ల, గజపతి నగరం, మరి సత్యనగర్, చీపురుపల్లి. మరి ఇవన్నీ మరి ఎక్కడే తెలిసిపోతుంది. ఇప్పుడు తూర్పు కాపులు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఇప్పుడు ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తూర్పు కాపులు మొన్న కూడా గెలిచేటప్పుడు 2019లో తూర్పు కాపులు ఎక్కడ ఉన్నారో 3 జిల్లాలు అన్ని సీట్లు గెలిచారు. ఇప్పుడు ఇంత ఆమ్దలస్ కాన్స్టిట్యున్సీ పోటీ చేయకపోయినా గెలిపించారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సీట్లు ఉన్న పాలకొండ కానీ, రాజాం కానీ, కురుపాం కానీ, పార్వతీపురం కానీ, సాలూరు కానీ అక్కడ కూడా అధికంగా ఉన్న తూర్పు కాపులు కూడా రిజర్వేషన్ సీట్లో కూడా గెలిపించారు. ఇప్పుడు కూడా అదే రీతిలో తూర్పు కాపులు మొన్న నుంచి ఈ 2024లో కూడా అధికంగా ఎక్కువ తూర్పు కాపులు వైఎస్ఆర్ పార్టీ ఉన్నారు. ఇప్పుడు మేనిఫెస్టో ఏదైతే నవరత్నాలు 2019లో అమలు చేశారో వాటినే కొనసాగిస్తూ వాటిలో కొన్ని 3 పథకాలకు ఆర్థిక ప్రయోజనాలు పెంచుతూ వీటినే అమలు చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు 6 గ్యారంటీస్ పేరుతో మరికొన్ని వాటికి అదనంగా ఒక మేనిఫెస్టోని తయారు చేశారు. అసలు మీ జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించిన ప్రకటించిన మేనిఫెస్టోపై వైకాపా కార్యకర్తల్లోనే కొంత అసహనము, అసంతృప్తి ఉందని చెప్తున్నారు. ఇది వాస్తవమేనా? మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు ఎవ్వంది చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది చెప్పాడు. ఇవ్వని దానికి ఇచ్చిన దానికి తేడా ఉంది. ఈరోజు మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఏంటంటే ఇప్పటి వరకు ఇస్తున్న దాన్ని కొనసాగిస్తూ దాన్ని పెంచడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఇవ్వంది ఇస్తామని చెప్తున్నాడు. అది ఎంతవరకు నమ్మకం అని అంటే మీరందరూ ఆలోచించారు. రైతు రుణమాఫీకి పెద్దపేట వేస్తారని, సెకండ్ ఏదైతే 4,000 పెన్షన్ ఇస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారో దానికి అనుగుణంగా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాడు అని ప్రకటిస్తారని అందరూ మీరు ఊహించారు. కానీ అందుకు అనుగుణంగా సాధ్యం కాదు అని జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఒక మేనిఫెస్టో విడుదల చేస్తారు. ఆ సందర్భంలో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ ఆ తర్వాత కాలంలో ఏదైతే బహిరంగ సభల్లో జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకి, ప్రజలకి ఈ పరిస్థితి, ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ చెప్పిన తర్వాత మీరు కూల్ అయ్యారు. అయితే ఇప్పటికీ ఆ మేనిఫెస్టోలో మీరు తీసుకెళ్ళడం కంటే మీకంటే టీడీపీ వాళ్ళు ఎక్కువగా వాళ్ళ మేనిఫెస్టోని ప్రజల్లో తీసుకెళ్ళగలుగుతున్నారు. మీరు ఎందుకు వెనుకబడ్డారు మేనిఫెస్టోని ప్రజలకు వివరించడంలో? మీరు వెనకబడితనం ఏం కాదు, ఇప్పటికీ మేము ఇస్తుందే ఇస్తామని చెప్తున్నాం. వాళ్ళేంటంటే ఎవరిదే ఇస్తున్నాం అని చెప్తున్నాం. ఇప్పుడు ఎవరిని ఇస్తున్నాం అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది, ఎవరైనా సహజంగా. ఇప్పుడు మనమేనా మన ఇంట్లో అమ్మ ఇప్పుడు నెల అయ్యేసరికి బాబు పాకెట్ మనీ కింద 1,000 ఒకసారి అది. ఇప్పుడు ప్రజలు కూడా అది పూర్వం రోజుల్లో ఏంటంటే ఒక ఆశతో వెళ్తా ఉంది. ఇప్పుడు అలా కాదు, అందరూ గ్రౌండ్ రియాలిటీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, ఆయన ఒకటే చెప్తున్నారు, నన్ను నమ్మి మీరు నాకు ఓటు వేశారు 2019లో, ఇప్పుడు కూడా నన్ను నమ్మండి, నేనేం చేశాను మీకు తెలుసు, దానికి మనం
ఏ విధంగా, ఎందుకంటే అబద్ధం ఆడి మళ్ళీ ఎక్కువ పెంచి, ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి కూడా బాగోలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, మొన్నటి వరకు శ్రీలంక పరిస్థితి అయిపోయింది అన్నారు. శ్రీలంక ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రకటించి ఎన్ని శ్రీలంకలు అయిపోవాలి, ఎన్ని శ్రీలంకలు అవ్వాలి? శ్రీలంక అవ్వాలి, వెనిజులా అవ్వాలి, మొత్తం ఎక్కడ ఆఫ్రికన్ కంట్రీస్ లో ఎన్నో తినడానికి కూడా ఉండదు. అలాగ అయిపోతాం. చంద్రబాబు నాయుడు ఇప్పుడున్న పథకాలు ప్రైవేట్స్ పెడితే అలాగ అయిపోతాం. అంటే ఎక్కడ కూడా రియాలిటీ ఉండాలండి. మనం చేసింది చెప్పాలి, అది మా తమ్ముడు రూల్. అది చెయ్యింది చెప్పడంలో ఏముంది, దానికి ఏం వస్తుంది? నా వరకు అయితే మా నాయకుడు కానీ మా పార్టీ కానీ ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ మనం ఏమి ఇస్తామని డంకా భావించి మనం చెప్తున్నాం. పాతపట్నంలో టికెట్ ఆశించారు, చివరి నిమిషంలో మిమ్మల్ని తప్పించి ఏదైతే మన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎమ్మెల్యే గారు రెడ్డి శాంతి గారిని కొనసాగించారు. ఆ తర్వాత మీ కేడర్ని అంతటి కూడా ఒప్పించి మళ్ళీ రెడ్డి శాంతి గారితోనే కలిసి వెళ్ళండి అని చెప్పారు. మరి మీరెందుకు పాతపట్నంలో ప్రచారంలో పాల్గొనడం లేదని ఒక ఆరోపణ ఉంది. అంటే ఆరోపణ అనేది ఏంటంటే, నా దగ్గర ఉన్న కేడర్ని నేను కూడా టికెట్ ఆశించను. మీకు తెలిసిందే. మాకు కావాల్సింది ఏంటంటే పార్టీ అంతిమ విజయం. నేను పార్టీలో క్రియాశీలక సభ్యుడిని. నాకు ఒక నియోజకవర్గమే కాదు, 4-5 నియోజకవర్గాల్లో నా బాధ్యత ఉంటుంది. ఈరోజు కూడా మా కమ్యూనిటీ పరంగా ఒక చైర్మన్గా నా బాధ్యత ఉంది. నాకు ముందు నుంచి నాకు 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో కూడా నేను కొన్ని కాన్స్టిట్యున్సీలు తిరగాలి. సో ఏమైనా కూడా ఇప్పుడు నా తరఫున నా రిప్రజెంటేటివ్స్ అక్కడ ఆల్రెడీ భారీ స్థాయిలో చేస్తున్నాడు. ఈరోజు పాతపట్నం కాన్స్టిట్యున్సీ డెఫినెట్గా గెలుస్తామని కాన్ఫిడెంట్ ఏంటంటే, నా దగ్గర ఉన్న క్యాడరు నాతో సాధారణ కన్నా సంవత్సరాలుగా పనిచేసిన కూడా వాళ్ళు చేస్తున్నారు పని. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ గెలిపించమని నేను చెప్పడం జరిగింది. మానిటరింగ్ చేస్తున్నాను చెప్తున్నాను. ప్రతిసారి కూడా ఇంచుమించు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కానీ నేను ఫోన్ల ద్వారా కానీ వాళ్ళకి ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉందో అంతా కూడా మానిటరింగ్ చేస్తూ చెప్తున్నాను. డెఫినెట్గా అది గెలిస్తే నాకు గెలిపించే బాధ్యత నాది. ఎందుకంటే సీఎం గారు నాకు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు గెలిపించాలంటే, లేదు సార్ నేను పార్టీ కమిట్మెంట్ ఉన్నాను కాబట్టి డెఫినెట్గా గెలిపిస్తానని చెప్పాను. అది ఎటువంటి సందేహం లేదు అందులో. అదేవిధంగా ఇప్పుడు కూడా నేను రాజమండ్రి వెళ్ళాను, మొన్న లాస్ట్ వీక్ ఏమో వెస్ట్ గోదావరి వెళ్ళాను. ఇవన్నీ నేను నా బాధ్యత కాబట్టి నేను తిరుగుతున్నాను. కాబట్టి ఇప్పుడు శ్రీకాకుళం చూస్తున్నాను, పార్తీపురం చూస్తాను, అవసరమైతే విశాఖపట్నం కూడా వెళ్ళాను. విశాఖపట్నంలో కూడా అక్కడ ఝాన్సీ గారు ప్రచారం పోటీ చేస్తున్నారు, అక్కడ కూడా ప్రచారం చేసే బాధ్యత అన్నీ ఉన్నాయి. మరి అంత స్థాయిలో చేయవలసిన బాధ్యత. హెచ్ఆర్లలో ఎలా ఉంది పార్టీ పరిస్థితి? హెచ్ఆర్లో ఈరోజు చెప్తున్నాను, హెచ్ఆర్లో ఎక్కువ మంది బీసీ వర్గానికి చెందిన వ్యక్తులు కాబట్టి బీసీలు అందరూ కూడా మన వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నారు. అంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే అంత హెచ్ఆర్లు అంతా గ్రామీణ ప్రాంతం, ఎక్కువ శాతం మంది బెనిఫిషియర్స్ ఉన్నారు. నాకు తెలిసి 92-93% ఉన్నారు. అక్కడ చూసే వాళ్ళందరూ కూడా ఎక్కువ గ్రామీణ ప్రాంతంలో ఉండడం వల్ల మనకి ఏంటంటే మరింత పార్టీ గెలుపు కోసం మరింత సులువు అవుతుంది, ఈజీ అవుతుంది. పాలకొండలో జనసేన పైన మీ అభ్యర్థి గతంలో మీరు కూడా ఆవిడ కోసం ప్రచారం చేశారు, కళావతి గారి పరిస్థితి అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, పాలకొండ అనేది ఏంటంటే ముఖ్యంగా ఎక్కువ ఉండేది బీసీలో తూర్పు కాపులు, ట్రైబల్స్ ఉన్నారు. మరి మనకు తెలిసింది ఏమంటే ట్రైబల్స్ ఎక్కువ శాతం కూడా, అదే గిరిజనులు ఎక్కువ కూడా వైఎస్ఆర్ పార్టీకి ఉంటారు. మరి ప్లెయిన్ ఏరియాలో పాలకొండ వేరుగట్టం సంబంధించి మా బీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ శాతం ఏంటంటే, ఇప్పుడు అక్కడ మెయిన్ పాలిటిక్స్ ఎలా ఉంటుంది ఏంటంటే టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్ ఉంటుంది అంతే. కానీ టీడీపీ అక్కడ పోటీ చేయట్లేదు. టీడీపీ నుండి వచ్చిన వ్యక్తిని జనసేనలో వ్యక్తి అవ్వచ్చు, కానీ సింబల్ అనేది వేరే వచ్చేస్తుంది. మీకు ఇక్కడ గత పర్యాయాలు నాకు 4-5 సార్లు పర్యాయాలు చూసుకుంటే ఎప్పుడు కూడా అక్కడ టీడీపీ గెలిచే పరిస్థితి లేదు. ఎప్పుడు నాకు తెలిసి 1999 తర్వాత గెలవలేదు అక్కడ. ఇప్పుడు కూడా పరిస్థితి ఏంటంటే జనసేన వచ్చింది కాబట్టి సింబల్ మారింది కాబట్టి అంత సులువైంది కాదు. ఎందుకంటే ప్రజలు కూడా ఆ సింబల్ వెక్కలేదు. నాకు తెలిసి ఫ్యాన్ అనేది స్పీడ్గా తిరుగుతుందని నాకు నమ్మకం. రాజాంలో యువకుడు విద్యావంతుడు డాక్టర్ రాజేష్ రాజాంలో పోటీ చేస్తుంది. అతను గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి? అక్కడ రాజాం పరిస్థితి పాలకొండకి రాజాం భిన్నంగా ఉంటుంది. రాజాంలో రాజేష్ అనేది కొత్త అభ్యర్థి. రాజేష్ టీడీపీలో ఎలా ఉందంటే వాళ్ళకి అంతర్వర్గ కుమ్ములాటతో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మనకి ఇక్కడ ఏంటంటే ఏకైక వ్యక్తి ఎవరు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఓటేయాలి. రాజేష్ అనేవాడు ఫ్రెష్ క్యాండిడేట్,
ముందు ఫస్ట్ టైం కంటెస్టింగ్ క్యాండిడేట్, అతనికి ఏమి కూడా నెగిటివిటీ కానీ ఆయనపై ఆరోపణలు కానీ ఏమీ లేవు. తప్పనిసరిగా ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో మొదటిసారి పోటీ చేసేవాడికి అడ్వాంటేజ్ ఉంటుంది. అడ్వాంటేజ్లో ఈయనకి అడ్వాంటేజ్. ఇప్పుడు తెలుగుదేశంలో మనకు తెలిసిందే, అందరికి బహిరంగతమే. అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఒకళ్ళు ఓడించుకోవడం పరిస్థితి ఏర్పడింది. అదే ఆయన అంటే శ్రీరామ రక్ష ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పథకాలు శ్రీరామ రక్ష, కొత్త అభ్యర్థి అదొక రక్ష, మూడోది ఏంటంటే అంతరొక కురుములాట్లు. ఈ మూడు మామలు గెలిపిస్తే. మరి ఆమదాల వలసలో పరిస్థితి ఎలా ఉంది? ఆమదాల వలసలో పరిస్థితి ఏంటంటే మరి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆధారం చూసి ప్రజలు ఓట్లు వేస్తారు. మరి స్పీకర్ గారు సీనియర్ మోస్ట్ లీడరు, ఆయన నాకు తెలిసి 83 నుంచి పోటీ చేసుకుని వస్తూనే ఉన్నారు. మరి ఆయనతో పాటు మరి ఆయన అనుచరులు కానీ ఎవరు కూడా వైఎస్ఆర్ పార్టీని పూర్తి స్థాయిలో గెలిపిస్తారు నాకు నమ్మకం ఉంది. ఇచ్చాపురం అనేది మన రాష్ట్రంలో చిట్టు చివర నియోజకవర్గం, సరిహద్దు ప్రాంతం. అక్కడ భిన్నమైన కులాలు ఉంటాయి. యాదవులు, రెడ్డికాలు, మత్స్యకారులు, కాలింగులు అని చిన్న చిన్న కులాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ఏంటంటే అక్కడ ఏ కులం లేని వ్యక్తికి ఎక్కువ ఆదరణ ఇస్తారు వీళ్ళందరూ కలిసి. అవును. ముఖ్యంగా అక్కడ ఎక్కడ చెప్పాలంటే అక్కడ మహిళల శాతం ఎక్కువ, మహిళా ఓటర్లు ఎక్కువ. మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే మహిళలకి ఎక్కువ పెట్టి గెలిపిద్దామనే ఉద్దేశంతో ఆవిడకి ముందు ప్రియా విజయ్ గారిని పెట్టి గెలిపిద్దామనే ఆలోచనతో దిగారు. అక్కడ యాదవులకి ఎమ్మెల్సీ ఇచ్చారు, రెడ్డిగా కమ్యూనిటీకి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఆయన అన్ని బ్యాలెన్స్ చేసుకొని ఈరోజు విజయ్ గారికి గెలుపు కోసం ఎటువంటి డోకా లేదని నా ఒక నమ్మకం. పలాసలో కూడా ఏంటంటే మా డాక్టర్ గారు సిద్ధిరప్పలరాజు గారు ఆయన మంత్రిగా ఉండి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. పలాసలో చెప్పాలంటే ఈ మన హాస్పిటల్ రావడం జరిగింది. ఈ డయాలసిస్ యూనిట్ని సీఎం గారి ద్వారా అది ఓపెన్ చేయడం, ఆ పరిసర ప్రాంతాలు ఇచ్చాపురం అవ్వచ్చు, పలాసలో కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ అవుతుంది. ఎవరు చేయని విధంగా, గత ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అక్కడ డెవలప్మెంట్. అదేవిధంగా వాటర్ సోర్సెస్, డ్రింకింగ్ వాటరు 700 కోట్లతో 700 crores చేశారు. మరి మూలపేట పోర్ట్ ఒకటి డెవలప్మెంట్ అంతా కూడా పలాసలో ఉంది. ఇంకా అందులో మనం చెప్పేది ఏముంది? టెక్కల్లో పరిస్థితి, అసలు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒకవైపు సీఎంని దేవుడిగా కొలిసే దువ్వాడ శ్రీనివాసరావు గారు పోటీలో ఉన్నారు. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? టెక్కల్లో ఈరోజు ఎంపీ కూడా అక్కడి నుంచి అభ్యర్థిని పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థిగా దువ్వాడ శ్రీని గారు అక్కడ ఉన్న చిన్న చిన్న ఇష్యూస్ని మరి సీఎం గారు నేరుగా ఇన్వాల్వ్ అయ్యి సాల్వ్ చేశారు. మరి నాకున్న అనుభవంతో ఏంటంటే బేసికల్లీ టెక్కల్లో మంచి వాటర్ ఉన్నాడు, వైఎస్ఆర్ పార్టీకి అనుకూలమైన వాటర్ ఉన్నాడు. కొంచెం కోఆర్డినేషన్ చేస్తే తప్పనిసరిగా గెలిస్తే నాకు కూర్చున్నాను. జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ గారు వెనుకబడి ఉన్నారని ఒక టాక్ నడుస్తుంది నర్సన్పేట పరిస్థితి. ఆయన కృష్ణదాస్ గారు పార్టీ విధేయులు. జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో మొట్టమొదటి విధేయులు ఎవరంటే కృష్ణదాస్ గారే. ఆయన కూడా పార్టీని నడిపించారు. ఆయనతో పాటు కొంత కేడర్ ఉంది, కేడర్ కూడా సమన్వయపరుస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే నర్సన్పేట బేసికలీ ఏంటంటే మొదటి నుంచి కూడా అది వైఎస్ఆర్ పార్టీ స్ట్రాంగ్ హోల్డ్, అంటే ఒక ఆర్గనైజ్డ్ కాన్స్టిట్యున్సీ అది. ఆ ఆర్గనైజేషన్లో ఈ జిల్లాలో టాప్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉందంటే నర్సన్పేటలో. ఆర్గనైజేషన్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉందో వాటర్ కూడా స్ట్రాంగ్గా ఉంటాడు. సీఎం గారు కూడా దాన్ని దగ్గరుండి పర్యవేక్షించి మరి ఇతర పెద్దలతో పాటు అందరూ కూడా దాన్ని గెలిపించే మార్గంలో తీసుకెళ్తున్నారు. ఈ మధ్యలో చూస్తుంటే అది చాలా పికప్ అయింది. డెఫినెట్గా అది కూడా గెలుస్తున్నాం. ఫైనల్గా మీ గురువు గారు, మీరు ఎక్కువ ఆరాధించే ధర్మాన ప్రసాదరావు గారు శ్రీకాకుళం మండలాల్లో బలంగా ఉన్న పట్టణంలో వెనుకబడి ఉన్నారని చర్చ సాగుతుంది. ఒక యువకుడు రాజకీయాల్లో ఇప్పటి నుండి ఉన్నప్పటికీ ఒక సీనియర్ని
ఓడించడానికి ఒక జూనియర్ వచ్చాడనే ప్రచారం సాగుతుంది. దీనిపైనే టీడీపీ కూడా ఎక్కువ ఫోకస్ చేసింది. అసలు ధర్మాన ప్రసాదరావు గారి పరిస్థితి ఏ విధంగా ఉంది? మీరు చెప్పినట్టుగా రూరల్గా గార కానీ శ్రీకాకుళంలో కానీ భారీ స్థాయి మెజారిటీ వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ఓటర్స్ కానీ మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధారంతో చాలామంది, ఎస్పెషల్లీ తీసుకుంటే గార కానీ రూరల్ కానీ చాలామంది పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. మరి అదేవిధంగా పట్టణానికి వచ్చిన తర్వాత కొంచెం ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి అది బయటికి తెలియని ఓటింగ్ జరుగుతుంది. అది మరి అటువంటి సందేహం లేదు. మరి అక్కడ కూడా టీడీపీలో కూడా టికెట్ ఆశించిన సీనియర్లు ఉన్నారు. అవును, మరి వాళ్ళకి రాలేదు. మరి అందులో కూడా కొంత అంతే, వాళ్ళ ఆశీర్వాదం మీకు ఉందే. ఆశీర్వాదం కాదు, ఎక్కడ కూడా అంతర్వర్గం కుమ్ములాడుతున్నప్పుడు సాధారణంగా అది ఏ పార్టీలో ఉన్నా అవును అది ఇంటర్నల్ గా సపోర్ట్ వెళ్తుంది. చెప్పక్కర్లేదు, ఆశీర్వాదం ఉండదు ఎక్కడ. ఏ పార్టీ ఒక పార్టీ కూడా ఒక పార్టీకి ఎప్పుడు చేయదు. అది గుర్తుపెట్టు. వాళ్ళ అంతర్గత కుమ్ములాట్లే మనకి అంతే అంతే. ఎక్కడ కూడా ఇప్పుడు మీకు రాజాం విషయం చెప్పాను, రాజాంలో అదే పరిస్థితి ఉంది. కాబట్టి ఏది కూడా ఏంటంటే ఒక సీనియర్ అయినా రాష్ట్రంలో సీనియర్ మంత్రిగా ఉండి ఈ జిల్లాని కానీ ఈ నియోజకవర్గాన్ని కానీ కొత్తగా వచ్చాడు, ఆయనకి చేశారా చేయడని కాదు, కొత్తగా వచ్చాడు అనేది తెలుసుకునేసరికి కొంత టైం పడుతుంది పాలిటిక్స్లో. ఇది ఏంటంటే రెడీమేడ్గా ఉంది. ఇది డెవలప్మెంట్ కానీ కొన్ని ఉన్న ఇష్యూస్ ఉన్నాయి. స్టేడియం కంప్లీట్ చేస్తారు, కలెక్టరేట్ ఒకటి ఉంది, అదేవిధంగా కొన్ని రోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆయనే డ్రింకింగ్ వాటర్ కూడా ఊర్లోకి తెచ్చారు. శ్రీకాకుళం పట్టణానికి కానీ బ్రిడ్జెస్ కానీ మన హాస్పిటల్ రిమ్స్ హాస్పిటల్ కానీ అన్నీ కూడా సక్రమ మార్గంలో నడుస్తున్నాయి. అంతే తప్ప ఆయన ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకున్నాడని ఎక్కడ కూడా లేదు, అభియోగాలు లేవు. ఇది క్లీన్ చిట్ ఉంది ఆయనకి. ఏదేమైనా కూడా అతను తప్పనిసరిగా అతను డెవలప్మెంటే అతను గెలిపిస్తుందని. ఎందుకంటే నేను చూస్తున్నాను చాలామంది కూడా ఎడ్యుకేటెడ్ కానీ ఎంప్లాయీస్ కానీ ఆయన్ని గెలిపిద్దామనే ఉద్దేశంతో ఉన్నారు. మాస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు, క్లాస్ అంటే ఇతను చూసుకుంటారు. అంటే ధర్మాన ప్రసాదరావు గారు వెనకున్న ఎవరైతే ముఖ్య నాయకులు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు కొంత అసంతృప్తితో ఉన్నారు అనే టాక్ నడుస్తుంది. అసంతృప్తి అంటే ఇక్కడే కాదు, ఓవరాల్గా కేడర్లో ఇప్పుడు ఎలా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేరుగా అన్ని పథకాలు డీబీటీ ద్వారా ప్రజలకు వెళ్తున్నాయి. కార్యకర్తలు ఏంటంటే పార్టీకి పనిచేయడమే తప్ప ఇంకో విధంగా ఏమి ఉండదు, లబ్ధి చేయకూడదు. అంటే ఆయన సిన్సియర్గా క్లారిటీతో ఉన్నారు ఆయన, ఆ విధంగా వెళ్తుంది తప్ప మనం ఏంటంటే పార్టీ మీద డిపెండ్ అయిపోయి ఆర్థికంగా మనం లాగదామంటే అవుతుంది ఎక్కడ కూడా. అది 2 సార్లు ఎంపీగా విజయం సాధించి 3వసారి హ్యాట్రిక్ కోసం ప్రయత్నంలో ఉన్న రామ్మోహన్ నాయుడు పైన తిలక్ విజయం సాధిస్తాడా? 100%. తిలక్ అనే వ్యక్తి ఒక తపంతో ఉన్నాడు. ఈ నియోజకవర్గంలో ఎంపీ కాన్స్టిట్యున్సీలో ప్రజలకు సేవ చేద్దామని ఒక తపంతో ఆయన ఈరోజు ఉండడం జరిగింది. నాకు తెలుసు తిలక్, నేను అనేక సార్లు ఆయన్ని టికెట్ కోసం కానీ ఒక పొలిటికల్ వర్క్లో కానీ ఆయన ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. ఈరోజు తిలక్ని గెలిపించండి, నేను ఈరోజు మీ మీడియా ముందు చెప్తున్నాను, డెఫినెట్గా ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ రూపురేఖలు మారుస్తాడు. నేను పూర్తి విశ్వాసంతో నమ్మకంతో చెప్తున్నాను. మరి ఇప్పుడున్న రామ్మోహన్ రెడ్డి 2 పర్యాలు అయ్యాడు. నేను ఆయన వ్యక్తిగతంగా నేను ఆయన విమర్శించలేదు, కానీ ఇప్పుడు కూడా డెవలప్మెంట్ అనేది అక్కడ లేదు. శ్రీకాకుళం పార్లమెంట్లో నాకు ఫలానా డెవలప్మెంట్ చేసేది చెప్పండి, నేను దేనికైనా ఒప్పుకుంటాను. ఆయన ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయాలి. ఒకటి పబ్లిక్ రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తాడు, నలుగురు మాట్లాడతాడు, నలుగురిని ఆకట్టుకుంటాడు. అదేంటంటే ఢిల్లీ స్టైల్ వెళ్తుంది తప్ప ఇదేంటంటే గ్రామీణ ప్రాంతము, శ్రీకాకుళం వెనకబడిన ప్రాంతం. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజం చేంజ్ ఉంది. ఏంటంటే మార్పు కోరుతున్నారు ప్రజలు. ఆ మార్పులో మన తిలక్కి ఒక అవకాశం వస్తుంది, నాకు పూర్తి నమ్మకం. ఆ అవకాశాన్ని అతను మలుచుకుంటాడు, డెఫినెట్గా తిలక్ గెలుస్తాడు. తిలక్ ఈ నియోజకవర్గాన్ని, పార్లమెంట్ నియోజకవర్గాన్ని తప్పనిసరిగా డెవలప్ చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు, నాకు పూర్తి నమ్మకం. 2019లో 5 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 5 స్థానాలు గెలిచి ఎంపీ ఓడిపోయారు. ఈసారి ఆ పరిస్థితి వస్తుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో
అది జరగదు. అంటే ఇక్కడే కాదు, ఓవరాల్గా అన్ని కాన్స్టిట్యున్సీలు కూడా, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కూడా క్రాస్ ఓటింగ్లు అవుతాయి. అంటే ఈ సింబల్స్ డిఫరెన్స్ రావచ్చు, పైన కింద అది ఉండవచ్చు, కొంతమంది ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అంటే పట్టుబట్టి క్రాస్ ఓట్ జరిగింది 2019లో. ఈసారి ఆ పరిస్థితి ఉందా అని ఇక్కడ అడుగుతాను. లేదు. అందరూ కూడా నాకు తెలిసి నరసనపేట కృష్ణదాస్ గారే నాకు ఓటు వేస్తేనే తిలక్ ఓటు వేయండి అన్నారు. ఓకే ఓకే. అప్పలరాజు గారు అదే చెప్తున్నారు. ధర్మాన ప్రసాద్ గారు 2 ఓట్లు కూడా ఫ్యాన్కి వేయమంటున్నారు. స్పీకర్ గారు ఆయన కూడా అతను తిప్పుతున్నారు. ఇద్దరు ఒకటే సామాజిక వర్గం కాబట్టి మన సామాజిక వర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మన పార్లమెంట్కి వెళ్ళాలని అతను తపనతో ఉన్నారు కాబట్టి అదే జరుగుతుంది. పాతపట్నం తీసుకుంటే మరి నేను కూడా సహకారం చేస్తున్నాను. నాతో ఉన్న కాంటాక్ట్స్ అందరికి కూడా నేను చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇచ్చాపురం కూడా రెగ్యులర్గా విజిట్ చేస్తున్నారు. అక్కడ కూడా ఆవిడ కూడా చాలా సహకారం చేస్తుంది. మన టెక్కల్లో మరి వాళ్ళిద్దరు కాబట్టి వాళ్ళిద్దరు చూసుకుంటారు. ఎటువంటి సందేహం లేదు. ఈసారి క్రాస్ ఓట్ అయ్యే ప్రసక్తే లేదు. ఏదో 1% 2% అటేనా అవ్వచ్చు ఇటేనా అవ్వచ్చు, కానీ బెనిఫిషియర్ తీసుకునే ప్రతి బెనిఫిషియర్ కూడా 2 ఓట్లు కూడా ఫ్యాన్కే వేస్తాడు, ఎటువంటి సందేహం లేదు. అది క్లియర్. అంతకుముందు ఏంటంటే బెనిఫిషియర్ లేడు మా పార్టీకి. అవును. ఇప్పుడు మా పార్టీకి బెనిఫిషియర్ ఉన్నాడు. మా బెనిఫిషియర్ ఖచ్చితంగా కళాఖండిగా చెప్తున్నాడు. అంటే ఈ ఉమ్మడి జిల్లాలో 10 స్థానాలు వైసీపీ గెలుస్తుంది, ఎంపీ స్థానం కూడా నిలబెట్టుకుంటాం 100%. ఇక్కడ సంబంధించిన విజయనగరం ఎంపీ గెలుస్తాం, అరకు పాలకొండ సంబంధించిన అరకు పార్లమెంట్ కూడా గెలుస్తాం. నో డౌట్ ఇన్ దట్.